from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, Text 24. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. వాగ్గద్గదాద్రవతే యస్య చిత్తం హృదత్వ వీక్షం అసతి క్వశిష్య విలంగ ఉద్గా యతినుచ్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి. ఎవని వాక్కు ఒక్కొక్కప్పుడు గదగదమగును, ఎవని హృదయము ద్రవించును, ఎవడు మాటి మాటికి రోధించును, నవ్వుచుండును, సిగ్గుపడుచుండును, గొంతెత్తి గానము చేయను, పిదప నృత్యము చేయను, అట్టి భక్తుడు నా ప్రేమయుత సేవలో స్థిరముగా ఉండి సమస్త జగత్తును పావనము చేయగలడు. వాగ్గద్గద అనేది మహోన్నతమైన భావోద్రేక స్థితిని సూచించడం. దాని యందు గొంతు పూడుకుపోగా మనిషి మాటలు పలకదాలకుండా. భక్తులు ఒకప్పుడు దేహకలాపం వలన, గత పాపకర్మ స్మృతి వలన సిగ్గుపడుచుండును. విలజ్ఞ అనే పదం ఈ పరిస్థితుడు కృష్ణనామాన్ని బిగ్గరగా కీర్తించో, ఒకప్పుడు నృత్యము చేయుతో భక్తుడు, అట్టి భక్తుడు మూడు లోకాలని పావనము చేయగలడు. హృదయము ద్రవించుడితే మనిషి ఆధ్యాత్మిక జీవితంలో సుస్థిరుడు కాగలడు. సాధారణంగా ఎవడి హృదయం సులభంగా ద్రవించునో అతడు అస్థిరుడుగా భావించబడు. కానీ కృష్ణుడే సకల జీవకోటికి సుస్థిర మూలం. కానీ కృష్ణ ప్రేమలో హృదయం ద్రవించిన వాడు అత్యంత సుస్థిరుడు. విరుద్ధ వాదనల చేత, దేహ క్లేశముల చేత, మానసిక చింతల చేత, ఆదిదైవిక ఉత్పాతముల చేత, అసూయాపరుల వ్యక్తుల జోక్యం చేత అతడు కలత చెందడు. అట్టి భక్తుడు ప్రేమయుత సేవలో సుస్థిరుడైన కారణంగా సాక్షాత్తుగా భగవంతుని హృదయమే కాగలరు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో యోగ పద్ధతిలో ఆరంభకులు, యోగారూఢులు. యోగ పద్ధతిలో ఎదిగినటువంటి వాళ్ళు ప్రారంభికులు. మామూలుగా మనుషులకి సంసార ఉద్రేకాలు ఉంటాయి. సంసార ఉద్రేకాలు అంటే ఈ శరీరం కారణంగా ఉండేటువంటి సంబంధాల్లో మీ అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది, ఎట్లుంటుంది? మీ అబ్బాయి యాక్సిడెంట్, తలకాయ పిచ్చెక్కిపోయినట్టు, ఎట్లా ఏంది అనే అంతే కదా. ఎందుకంటే మోహం కాబట్టి. మనకి శరీర స్థాయిలో ఉన్నప్పుడు శరీర సంబంధాల ప్రతి మనం ఎంతో ఒకరోజు కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు ఆనందంతో ఏడుస్తాను? లేదు సార్, మా అమ్మాయికి ప్రాబ్లం. మీరు భక్తులు ఎదిగితే నేను అట్లా కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. భక్తులు ఎదిగితే, భక్తులు ఎదగకపోతే ఏంది మన అమ్మాయి పరిస్థితి అయిపోయింది, ఏం వస్తుంది.
భక్తులు ఏదైతే ఎవడి కర్మలోడు అనుభవిస్తున్నాడు, మనం ఏం చేయగలుగుతాం? ఉన్న పరిస్థితిలో మనం చేయగలిగే సహాయం చేసిన చేతులు కడుక్కోవడం. నేను మన ఇంటికి పోయా 28వ తారీఖు. బాగా ముసలం అయిపోయింది, మళ్ళీ కింద పడిందండి. కింద పడి మళ్ళీ ముసలితనంలో ఏం సత్తుగా ఉండదు, లేవగానే కింద పడుతూ ఉంటాయి, ఎముకలు ఇరుగుతూ ఉంటాయి, రోజులు బాగాలేకపోతాయి. సో తెలుస్తుంది మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ముసలితనం అప్పుడు ఆమె నా చేయి పట్టుకుని, మనం ఏమి ఏడిస్తే సంబంధాలు ఉంటాయి, బాగా ముసలాళ్ళు అయిపోయిన మీ తల్లిదండ్రులు ఉంటారు, మిమ్మల్ని పట్టుకుని ఏడిస్తే అన్నదానికి అదేమైనా సమాధానం అయింది అని బట్టి వీడి జీవితంలో నేర్చుకున్నది ఏమీ లేదు. అంతే కదా, నేను జీవితంలో ముసలితనం వస్తుంది, వీడి వయసులో ఉన్నారు, మనం ముసలాళ్ళతో, వాళ్ళు పోతారు, మనం ముసలాళ్ళతో, వీళ్ళు ఎంత మారుతూ ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లకాయలు రేపు యువకులు అవుతారు, తర్వాత వాళ్ళు మధ్య వయసులో ఎవరు ఆపు చేయగలిగారు? మీరు కావాలంటే అయ్యేది కాదు, వద్దంటే ఆగేది కాదు. అంతేగా జీవితంలో ఈ కాలం ద్వారా వచ్చే మార్పులు. కానీ భగవంతుడు మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ ఆగమాపాయనం అనిత్యం తాం తితిక్షసు భారత. ఈ శరీరానికి వచ్చే పరిస్థితుల గురించి ఎక్కువ ఏడవమాకండి. ఏడ్చినా కూడా జరిగేదండి, ఉన్న సమయాన్ని పాడు చేసుకోవడం తప్పితే. అంటే ఏం జరుగుతున్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం కొద్దిగా ఏమన్నా ఉన్నాయా? అంటే మీరు మామూలుగా మనకి ఎప్పుడు ఏసీ అలవాటు లేకపోతే ఏమనిపించదు, మనం బతికింది అట్లా. కానీ ఏసీ అలవాటు అయిపోయి ఏసీ లేకపోతే మీకు నరకంలాగా అనిపిస్తుంది. అంతే. కానీ ఏసీలో బతకడం అదేమన్నా సహజమైన జీవితం అయింది, ఆర్టిఫిషియల్. దానికి ఎంత ఖర్చు పెట్టాలా, ఎంత బిల్లు కట్టాలా, రిపేర్లు వస్తే మళ్ళీ దాని మీద ఎంత ఖర్చు పెట్టాలా, దానికి కూడా ఎటువంటి ఆ నకిలీ జీవితంలో తలుపులన్నీ వేసేసుకొని అదే గబ్బు గాలి మళ్ళీ పీలుస్తాం, వదులుకుంటాం, అసలుగానే ఉన్నాయి. ఇంకో రకాల రోగాలు ప్రారంభమవుతాయి, ఊపిరితిత్తుల రోగాలు. అంటే ఈ సంసారంలో ఉన్నంత వరకు ద్వంద్వాలు అనేటువంటివి తప్పవు, డ్యుయాలిటీస్. ఈ సంసారం యొక్క శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనం అనిత్యం తాంతిక్ష. సహించడం నేర్చుకో, సహించడం. ఉన్న పరిస్థితుల్లో ఎలా దేవుడి సేవలో ఉండాలి. మనకేదో రోగం వచ్చింది కాబట్టి దేవుడి సేవలు పక్కన పారేసి ఆ రోగ పరిస్థితులు కూడా దేవుడికి ప్రభుపాద మనసులో పడ్డాడు. ఆయన మనసులో ఉండే జనాలు ఉత్సాహపరుస్తున్నాడు. పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా, మన వాళ్ళంతా సాధనలు చేస్తున్నారా లేదా, ప్రచారం పెరుగుతుందా లేదా, ఆయన చేసేది ఏం లేదు, మనసులో పడున్నాడు. కానీ భక్తుల యొక్క ఉత్సాహాన్ని నింపడం, వాళ్ళ ఆతృతను పెంచడం. కాబట్టి ఇక్కడ అంటే ఎవరింట్లోనో ఎవరింట్లోనో ఎవరు చనిపోయారు, ఎవరింట్లోనో ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళింట్లో చనిపోయినప్పుడు వాళ్ళంతా కేకలు బొబ్బలు పెట్టుకుంటూ ఆవిడ కూర్చొని చిట్టంతా జరపోసుకుని ఇవన్నీ. కానీ బయట వాళ్ళకి దాంతో ఏం సంబంధం ఉంటుంది? మీ గొడవ మీది, వాడి గొడవ వాడిది, మీ గొడవ మీది, అంతే కదా. ఎన్ని శరీర సంబంధాలు మనకి, ఎవరికి వాళ్ళ సమస్యలు, ఎవరికి వాళ్ళ గొడవలు, పరిస్థితులు. అయితే ఈ సంసారంలో ఇవన్నీ కూడా మామూలే. కానీ కృష్ణుడు ఇక్కడ
ఉద్ధవుడికి చెబుతుంది వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఏ రోజు నవ్వుతామో ఏ రోజు ఏడుస్తామో తెలియకపోతే అంటే శరీరం అన్న తర్వాత శరీరానికి లాభం కలిగితే నవ్వుతారు అంతే కదా. శరీరానికి లాభం కలిగితే నవ్వడం, శరీరానికి నష్టం కలిగితే ఏడవడం. కానీ ఈ సంసారంలో శరీరానికి ఈ పరిస్థితులు అనేటువంటివి మనకి రాత్రి వచ్చేప్పటికి చల్లగా ఉంటుంది, ఎండాకాలం పగలు వచ్చేప్పటికి భరించడం కష్టంగా ఉంటుంది, రాత్రి పుడుకు సుఖంగానే ఉన్నట్టు ఉంటుంది, అలా పగలు వచ్చాడు అలా ప్రారంభమవుతుంది. దీన్ని భక్తుడైనటువంటి వాడు ఇండిఫరెన్స్ అంటే ఎక్కువ శరీర స్థాయి నుంచి మనం బయటికి రావాలి. శరీర స్థాయి నుంచి ఈ పరిస్థితులు మనం మార్చలేము, కానీ మీ చైతన్యాన్ని మీరు శరీర స్థాయిలో ఉంచుకోవాలా, బాడీ కాన్షియస్నెస్లో ఉంచుకోవాలా, లేదా కృష్ణ కాన్షియస్నెస్లో ఉంచుకోవాలా. బాగా కృష్ణుడి పనులు పాడవుతుంటే డిస్టర్బ్ అవుతాం, లేదు కోపం వస్తుంది. మీకు మీ పనులు పాడవుతుంటే కోపం వస్తుంది, డిస్టర్బ్ అవుతుంది. వీడు నా స్వార్థాన్ని ఆపు చేస్తున్నాడు, ఎవడు బతుకాడు. అంటే ఇక్కడ మామూలు సంసారంలో మన శరీర సంబంధంలో మంచి చెడు, లాభము నష్టం అని చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో మనకి భక్తికి అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటుంది, భక్తికి అనుకూలంగా లేకపోతే అయ్యో నేను సరిగ్గా భక్తి చేయలేకపోతున్నాను, నాకు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యక్తులు నన్ను ప్రశాంతంగా భక్తి చేసుకోనికుండా భక్తికి అనుకూలంగా. కాబట్టి మనం ఇక్కడ ఇస్కాన్ పెట్టింది మందిరంలో భక్తికి అనుకూలంగా, ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా, ఇక్కడ భక్తికి అనుకూలంగా పరిస్థితులు మనం దీనిలో అడ్జస్ట్ అవ్వాలి. ముందర మనకి నచ్చకపోవచ్చు, అదే మీరు ఇంట్లో అటువంటి పరిస్థితులు ఉండడు, ఇక్కడికి వస్తే శరీరానికి అంత సౌకర్యవంతమైన పరిస్థితులు ఏం లేవు, కానీ భక్తికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది అలవాటు చేసుకొని ఈ అనుభవాన్ని పొందితే మీకు ఇంకా ఎక్కడికి పోయినా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. ఇక్కడ కృష్ణుడు యోగ పద్ధతిని వివరిస్తూ ఎలా ప్రారంభమై మెల్లిగా ఏ స్థితికి చేరుకోవాలో, అంటే భగవంతుడి సేవల నుంచి దూరం అయిపోతే ఏంది నా బతికి ఎట్లా తయారైంది, లేదా భక్తుల నుంచి దూరం అయిపోతే, లేదా భగవంతుడి చింతన ఆగిపోతే మనకి వేరే టాపిక్స్ వల్ల భక్తుడిగా అనిపిస్తుంది ఎన్నాళ్ళ నుంచి భక్తిలో నా బతికి ఆలోచనలు ఎట్టబోతున్నాయని. అందుకని ఇక్కడ ఎదిగినటువంటి భక్తుడు బయట ఉండే అనుకూల ప్రతికూల రెండు, అనుకూల పరిస్థితులు శరీరానికి అనుకూలంగా ఉన్న శరీరానికి ప్రతికూలంగా ఉన్న భక్తుడు దాన్ని భక్తికి అనుకూలంగా మలుచుకుంటాడు. ఏ విధంగా దాన్ని భక్తికి అనుకూలంగా. ఎవడి వాక్కు ఒకప్పుడు గద్గద మగునం, ఎక్కడైతే మన ఎమోషన్స్ ఉంటాయో అక్కడ మనకి దానికి సంబంధించినటువంటి ఎవరి హృదయం ద్రవించును, మనకి భగవంతుడి మీద ప్రేమ కలిగితే మనం భగవంతుడి ప్రతి పని కూడా జాగ్రత్తగా అన్ని దేవుడి విషయాలు, దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుడు అన్ని విషయాలు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం. హృదయం మామూలు వ్యక్తులు ఒకసారి వెళ్ళాము, వాడు కూర్చున్నాడు, స్వామి దేవుడి ఫోటోలు నేల మీద ఉన్నాయి, ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు, భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, నాన్ సెన్స్ ఏమనుకుంటారు తన గురించి. కళ్ళు మూసుకునేది భగవంతుడు గుర్తున్నవాడు ఎక్కడికి పోయినా కూడా మర్యాదలని ఠాక్, ఎక్కడ అడుగు పెట్టినా
అంత భగవంతుని మర్చిపోకుండా ఉండే సరైనటువంటి వాతావరణం ఉందా లేదా దాన్ని సరి చేయడం ప్రారంభిస్తాను. నాన్ సైన్స్ ఇది అట్ట పెట్టండి, ఇది ఇటు సరి అడిది, కీప్ ఇట్ క్లీన్. అంటే ఈ భగవంతుని ప్లేస్ మీరు గోడౌన్ లాగా ఏది పడ్డాడు బాగా దున్నపోతులాగా తిరుగుతుండే అటంతా కాదు. ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి, పండుగలు జరుగుతాయి, అంత పాడైపోతుంది అని మన బ్యాక్ టు నార్మల్. సరే, అప్పుడు దాకా భక్తుడికి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆట చూసుకుంటూ రోజులు గడపడం కంటే దాన్ని సరి చేసి వదిలిపెట్టేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఈ సంసారంలో ఉన్నంత వరకు ఇవన్నీ తప్పవు మనకి. ముఖ్యంగా క్లీన్లీనెస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. శుద్ధ హృదయంలోనే భగవంతుడి నివాసం ఉంటాడు. ఎవరి హృదయం శుద్ధంగా ఉంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా భగవంతుడు వస్తే ఇది చూసి భగవంతుడు రాకుండా పోయే పరిస్థితి కాదు. ప్రదేశాన్ని ఎట్లా పెట్టుకుంటే భగవంతుడు వచ్చేటట్టుగా. ఎవరి వాక్ ఒకప్పుడు గదగద మగునం, ఎవరి హృదయం ద్రవించును. మనకి సంసారపు సంబంధాలు ఈ ఉద్రేకాలన్నీ కలుగుతూనే ఉంటాయి. భగవంతుడి సందర్భంలో మనకి ఇవి కలుగుతున్నాయంటే మనం కొద్దిగా భక్తులు ఎదిగినట్టుగా. భగవంతుడి సంబంధంలో మన మనస్సు ప్రతిదీ అటు చూస్తున్నాడు, భక్తిలో ఎదిగినట్లు. తర్వాత ఈ సంసారంలో అందరూ కూడా శరీర స్థాయిలో ఉంటారు, భక్తులు కొద్దిగా ఆత్మస్థాయి, కృష్ణ చైతన్యం. అంటే వీళ్ళకి వాళ్ళకి తేడాలు ఉంటాయి. భక్తులు కుటుంబాల్లో ఏమడలేరు, కుటుంబాల్లో ఉండేవాళ్ళు మందిరంలో ఏమడలేరు, ఆ పద్ధతిలో బతకలేరు వాళ్ళు. ఇక్కడ భక్తులు దేనికి ఏడుస్తారు, భక్తులు దేనికి నవ్వుతారు, భక్తులు దేనికి సిగ్గుపడతారు. భగవంతుడి పొద్దున పాడమన్నాం, మనం భక్తులు పాడమని నాకు పాడే అవకాశం వస్తుంది, నేను పాడాలి. ఆ రకంగా వాళ్ళ జీవితం, భక్తుల జీవితాలు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. కథ ఎంత ఏ రకంగా ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి, వాళ్ళ అబ్బాయి పెళ్ళి, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం, ఈ రకమైన వాళ్ళ వాతావరణం ఉంటారు. ఆ రకంగా భక్తులు ఇప్పుడు భగవంతుడికి చందన యాత్ర వస్తుంది, భగవంతుడు నరసింహ జయంతి వస్తుంది, మళ్ళీ భగవంతుడు మనం ఈ రథయాత్రకి టైం వస్తుంది. ఈయన భక్తులు ఒకదాని తర్వాత భగవంతుడి పనులు. ఇక్కడ మనం పాడుతూ ఉంటాము. మేము మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంలో ఉన్నాం విజయవాడలో. 250 మంది దాకా ఉంటారు, పెద్ద హాల్లో పెట్టారు. వాళ్ళంతా భగవన్ నామ సంకీర్తన చేసి డ్యాన్స్ చేయడం వాళ్ళకి తెలీదు. మనం భగవన్ నామ కీర్తన ప్రారంభించి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళంతా ఇదేదో స్టేజ్ మీద డ్రామాలు వేస్తారు. నాయన ఇది స్టేజ్ మీద డ్రామా కాదు, అంతే కదా, మా పని మేము చేసుకుంటున్నాం, మీకోసం డ్యాన్స్ చేస్తున్నాం అనుకో మాకండి. అంతే, మనం వాళ్ళ కోసం డ్యాన్స్ చేస్తున్నాం. మనకి బాగా కీర్తన చేయడం అలవాటు అయితే కీర్తన చేస్తాం, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాం. మీరు ఆడవాళ్ళు కావచ్చు, సిగ్గుపడే ఎవడు బతుకాడితే కీర్తన బాగున్నట్టు చేతులు ఎత్తి హరే కృష్ణ పాడుకుంటూ ఉంటారు. అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు ఎవరింటే పెళ్లి జరుగుతూ ఉంటుంది. వాళ్ళని పెళ్లి కొడుకు గుర్రం మీద ఎక్కించి వీళ్ళంతా తాగి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. మనకేమి
అది మనం అంటే చూస్తూ ఉండొచ్చు, మనకి సంబంధం లేదు దాంతో. ఇది భగవద్భక్తి అందరికీ సంబంధించినటువంటిది. అంటే భక్తులు ఏమీ చేస్తాడు మీరు గమనించి, ఇది నాకు భగవంతుడు ప్రేమ లేదు, పాడు లేదు, ఫీలింగ్స్ లేవు, ఇదంతా ఎంత ఆనందంగా దేవుడి సేవలో బతిక నా బతికేంది, అది ఏమి దేవుడి ప్రతి నాకు ఎలాంటి సంవేదన. ఎందుకంటే మనం పూర్తిగా దేవుడికి దూరం అయ్యాం. బాగా దగ్గరైతే మనకి సిగ్గు శరము లేకుండా మనం నృత్యం చేసుకుంటూ పాడుకుంటూ మనకి స్థిరంగా, అంటే ఇక సంసారంలో వచ్చేటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు భక్తుడిని ప్రభావితం చేయవు. భక్తులు అన్ని పరిస్థితులు ఎదిగినటువంటి భక్తుడు బయట పరిస్థితుల వల్ల అతను ఎదిగినటువంటి భక్తులు అన్ని పరిస్థితుల్లో కూడా ఎలా పరిస్థితిని భక్తికి అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్ళిపోవాలి. గద్గద ఎంతో మనకి తెలియనటువంటి, ఇది ఎదిగిన భక్తులకి ఈ సంసారంలో ఎవరున్నారు అట్లా? ఈ సంసారం అందరూ మామూలు వ్యక్తులు. అంటే భగవంతుడి భక్తిలో అటువంటి స్టేజెస్ కూడా ఉంటాయా? అంతకంటే పెద్దగానే ఉంటాయి. ఎవరైనా చనిపోయినప్పుడు అంటే ఏడుస్తూ ఉంటాం మనం, మీ దగ్గర అయిన వాళ్ళు. భగవద్భక్తిలో మనం రోజు సాధన చేస్తూ ఉంటే అంతకంటే కూడా భగవంతుడి విషయంలో అంటే మెల్లిగా మనకు ఉండేటువంటి ఏమంటారు, ట్రాన్సెండెంటల్ ఎమోషన్స్, మెటీరియల్ ఎమోషన్. ఇక్కడ కూడా కామ, క్రోధ, లోభ, మద, మోహ, ఇవన్నీ మంచివి కాదంటున్నాం. భక్తి మార్గంలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య. నరోత్తమ్ దాస్ ఠాకూర్ భక్తులకు కూడా ఇవి ఉంటాయి అంటున్నాడు. అంటే భక్తులుగా ఉంటే వాడు భక్తులు ఎట్లా అవుతాడు? భక్తులు కూడా కామ, క్రోధ, కానీ ఆయన వివరిస్తాడు. అంటే భక్తుడికి, అంటే మీరు 10 పుస్తకాలు అమ్మితే మీరు ఈరోజు 10 పుస్తకాలు అమ్మాను, కానీ భక్తుడికి ఉన్న పుస్తకాలన్నీ అమ్ముడిపోతే బాగుంటుంది, కోరికలు జాస్తి. మీరు 10 పుస్తకాలు అమ్మ ఏదో చేశాను, భక్తులకి ఈ 10 పుస్తకాలు మొత్తం అన్ని పుస్తకాలు పోవాలి. ఇంకా అంటే ఒక రకంగా వాళ్ళకి లోభం, కామం అంటే కోరికలు, లోభం అంటే అదుపులో లేని కోరికలు, లోభం, గ్రీడ్. అంటే మన భక్తుల కోరికలన్నీ కూడా దేవుడి వైపుకి. అంటే దాన్ని కామం అంటే నేను ఈ చీర కట్టుకోవాలా, నీ ఈ గాజులు పెట్టుకోవాలా, ఈ చీరకి మ్యాచ్ అయ్యి బొట్టు పెట్టుకోవాలా చేస్తూ ఉంటారు కదా. చీరకి మ్యాచ్ అయ్యి బ్లౌజ్ కట్టుకోవాలా, చీర కట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలా, కర్చీఫ్ కూడా ఇదే కలర్లో, ఆల్ నాన్సెన్స్. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ దేవుడి వైపు, మనం మామూలుగా సింపుల్గా ఉండి మన గురించి మనల్ని వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అన్నట్టుగా దేవుడికి తగ్గట్టు చేస్తే బాగుంటుంది. దాని అంటే కాము, కోరికలు. ఎందుకంటే ఆలోచనలు గమనుండేది లేదు. మీరు దేవుడి వైపుకి ఎట్లా ఆలోచనలు పోకపోతే మీ గురించి ఆలోచించుకుంటా ఉండాల్సిందే. క్రోధం అంటే దేవుడి పని. క్రోధం మమ్మల్ని చూస్తానంటారు, దేవుడి పని ఆయన లైట్లు వదిలేసిపోతే నా ఆన్సర్స్ అంటూ ఉంటాయి కదా. ఒకసారి చెప్పి 10 సార్లు చెప్పి 25 సార్లు చెప్పి అయినా కూడా కోపం వస్తుంది. అక్కడది మనల్ని నిర్లక్ష్యం చేసినందుకు కాదు, దేవుడి పని పాడవుతున్నందుకు కోపం, క్రోధ. హనుమంతుడు ఆయన సహించలేకపోయాడు, రాముడిని దుర్భాషలాడుతుంటే ఆయన చిరెత్తుకొచ్చి నిప్పంటి సౌండ్ నా రాముడి జోలికి వచ్చాడు. నేనే ఇట్లా చేస్తా, రాముడు వచ్చాడంటే మీకు అర్థమవుతుంది అన్నట్టుగా ఆయన ఇంకా తోక తిప్పాడంటే హనుమంతుడు
మొత్తం లంక అంతా లంకా దహనం. అంటే కోపం, ఎవరినైతే మనం ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళని తిట్టినప్పుడు కానీ వాళ్ళని మనం విమర్శించినప్పుడు మనకు కోపం వస్తుంది. ఎవరిన ప్రభుపాదుల వారి మిషన్ని, ఇస్కాన్ మిషన్ని, కృష్ణుడిని ఏదంటే కోపం వస్తే గమనుంటారా? కోపం రావాలని నాన్ సెన్స్ మా దగ్గర మాట్లాడబాక గడవడ. మీరు వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తే మనం లేచిపోతాం అక్కడ. మీరు చావు వెళ్ళండి, నేను దలుచుకోలేదు. ఒకటి మొత్తానికి మన చేత కాని వాళ్ళగా గమ్మును కూర్చోకూడదు. అంటే కామ, క్రోధ, లోభ. లోభ అంటే ప్రభుపాద ఇన్ని మందిరాలు కట్టాలి, అన్ని మందిరాలు కట్టాలి. అయినా అన్ని మందిరాల్లో కూర్చోగలడే, కూర్చున్నాడు కదా. అన్ని మందిరాల్లో కూర్చున్నాడు, అన్ని మందిరాల్లో ప్రభుపాద కూర్చున్నాడు. కానీ ఆయన పర్సనల్గా ఉంటే కూర్చోగలలేదు. ఒక్కడే ఉంటే వ్యక్తిగా కూర్చోవాలంటే వీలు కాదు. నెల్లూరులో ఉంటే హైదరాబాద్లో ఉండడం, హైదరాబాద్లో అంటే బాంబేలో ఉండడం వీలు కాదు. ఈయన ఏమంటారు? ప్రకటలీల, అప్రకటలీల. ప్రకటలీలలో ఒక చోట ఉంటే ఇంకో కృష్ణుడు ప్రకటలీలలో ఆయన గోవర్ధన బృందావనంలో ఉంటే ద్వారకలో లేడు. ఆయన ద్వారకలో ఉంటే బృందావనంలో లేడు. కానీ అప్రకటలీల భగవంతుడి లోకంలో భగవంతుడు ఒకేసారిగా ద్వారకలో కూడా ఉంటాడు, అక్కడ రాణులతో పాటు. ఆయన ఇక్కడ మిత్రులతో పాటు గోపికలతో పాటు ఇక్కడ కూడా ఉంటాడు. అప్రకటలీలలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి విరహాన్ని పెంచడానికి భగవంతుడు, అంటే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతే విరహం, ఇంకా కొంత టైం ఉండింటే బాగుండేది. అంటే ఇక్కడ కామ, క్రోధ, లోభ, మద. వాళ్ళు ఈ సంసారంలో జనాలకు వాళ్ళని డబ్బు చూసి మదం, వాళ్ళ అందాన్ని చూసుకుని మదం, వాళ్ళ పదవిని. భక్తులకి ఇన్ని కోట్ల మందిలో 600 కోట్ల మంది ప్రజల్లో నాకే దొరికాడు కృష్ణుడు. అంటే అందరూ భక్తి చేయట్లేదు. బయట వాళ్ళు మన వీడు ఎక్కడ దొరికాడు, లొట్టి పెట్టారు, ఒంటి పెట్టారు. అంటే ఊళ్ళోకి మనం పోతే మనం ఒక్కళ్ళలాగా, మన గతి లేని వాళ్ళలాగా, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు, మనం ఒకటి. కానీ భక్తుడికి ఎంతో గర్వంగా ఉంటుంది. మదం వీళ్ళంతా కూడా మాయలో పడాడు వస్తున్నాడు. దేవుడి దేవుడు నాకొక్కడికే, నేను ఏం పుణ్యాలు చేసుకున్నాను, నాకు ఆ కృష్ణ భక్తి అబ్బింది. మదం. అందుకే ప్రభుపాద ఆయన ఒంటరిగా అమెరికా వెళ్ళాడు. అక్కడంతా కూడా పిచ్చిగా బతుకుతున్నాడు. ఆయన అనుకోలే వీళ్ళందరి మధ్యలో నేను చేస్తాను ఇక్కడ. మదం ఆయనకి. యాదవులు వీళ్ళందరూ చదువుకుంటే డ్యాన్స్ చేయించాలి, ఇది అసలు డ్యాన్స్. ఇది వాడు పిచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఆయన మొత్తం చేయించాడు. అమెరికాలో ఇంట్రడ్యూస్ చేశాడు. దీనికోసం కాదే డ్యాన్స్ చేసేది, ఆ కృష్ణుడి కోసం డ్యాన్స్ చేయాలి. మదం, కామ, క్రోధ, లోభ, మద, మోహం. ఎప్పుడైతే భగవంతుడి సేవలు భక్తుల సాంగం దూరం అయిపోతే భక్తులు కొద్దిగా ఉదాస్ అంటే అది కొద్దిగా అంతే. మనకి మంచి ఫెస్టివల్ జరుగుతుంది, భక్తులంతా వస్తారు, మంచి భజనలు ఇవన్నీ జరుగుతాయి, అందరు వెళ్ళిపోతారు భక్తులంతా. మళ్ళీ మనకు మనం మిగిలిపోతాం. అప్పుడు భక్తుడికి ఏమవుతుంది? మోహం. భక్తులు ఎప్పుడు కూడా ఇంకా ఏదో మంచి భక్తులు ఎవరైనా వస్తుంటే మర్చిపోయి చెప్పడం, ఆయన వస్తున్నాడు. ఆయన శంభుదాస్ అంటే ప్రభుపాద డిసైపుల్. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, తిరుపతి పోవాలంట. నాకు ఫోన్ చేశాడు. టికెట్ బుక్ అయితే ఒక రూమ్ ఏర్పాటు చేసింది. శంభుదాస్ ప్రభుపాద డిసైపుల్. ఆయన బాగా పాటలు పాడతాడు. పుస్తకాలు వచ్చాయి కదా, పార్సల్స్ వచ్చాయి. ఆయన రాసిన పుస్తకం ఒకటి ఇంకా నేను ఓపెన్ చేయాలి. భక్తులకి ఎవరైనా సీనియర్ భక్తులు వస్తుంటే వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మనంతా మన పద్ధతిలో తెలియక, కానీ వాళ్ళు వచ్చిన ఓహో ఇట్లా కూడా చేయొచ్చు, మనకు ఆలోచన రావట్లేదు అట్లా. అంటే మోహం అంటే భక్తుల యొక్క సాంగత్యం, భగవంతుడి సేవలు లేనప్పుడు
భక్తులు కొద్దిగా ఉదాసుగా ఉంటారు. అంటే మీ ఖాళీ మీకు ఇన్ని సేవలు అయిపోయినాయి, సేవలు చేస్తున్నారు రోజు, అది లేకుండా మిమ్మల్ని పంపించేస్తే ఏం అపరాధం చేశారు, నాకు ఏమైంది. పద్మావతమ్మ అంత వచ్చి చేస్తాండి. మామూలుగా మనకి భగవంతుడి సేవలు దూరం అయితే మనకి బాధగా ఉంటుంది. అంటే మన జీవితం ఎప్పుడు ఏదో భగవంతుడి సేవలు గడుస్తూ ఉండాలి. అక్కడ నేను ముసలాళ్ళ మంచంలో పడితే అప్పుడే సేవలు చేస్తాం. చేసుకోగలిగే సేవలన్నీ కూడా వయస్సు ఉన్నప్పుడు మనం భగవంతుడికి సేవలు చేయగలుగుతాం. ఖచ్చితంగా భక్తులకు అలవాటు అయిపోతే వాళ్ళ జీవితాన్ని పద్ధతిలో పెట్టేసుకుని టైం పక్కన పెట్టి దేవుడి చక్కగా ఆ సేవలు ఈ సేవలు చేసుకుంటాం. మోహం అంటే భగవంతుడి సేవలకి లేదా భగవంతుడికి దూరం అయినప్పుడు భక్తులకి డిప్రెషను, దుఃఖము, బాధ వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా ఈ సంసారంలో ఉంటాం, ఎవరి యొక్క ఆలోచనలన్నీ ఈ విధంగా భగవంతుడి చుట్టూగా ఉంటాయో అటువంటి అంటే సుస్థిరుడైన భక్తుడు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, కానీ భక్తులకి ఇవన్నీ కనిపించవు. భక్తులు వాళ్ళ లోకంలో వాళ్ళ దివ్య జీవితంలో, అంటే దేశంలో ఏవో జరుగుతున్నాయి. భక్తులు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా వాళ్ళ జీవితం వేరే విధంగా గడుస్తూ ఉంటుంది. అటువంటి భక్తులు ఎక్కడైతే ఉంటారో చెబుతున్నారు, అతడు సమస్త జగత్తుని, అంటే అందరి దృష్టిని కూడా వాళ్ళు భగవంతుడి వైపుకి మరలుస్తారు. ఎక్కడ ఉన్నా కూడా వీడికే నిమ్మక నీరెత్తినట్టుగా ఏం పట్టించుకోకుండా ఆయన జపాలు, ఆయన పూజలు, ఆయన సేవలు, ఆయన యాక్టివిటీస్. మెల్లిగా జనాలు అతను చూడగానే వాళ్ళకి కూడా హరే కృష్ణ హరే రామ గుర్తొస్తాం. సుస్థిరుడు. కాబట్టి ఈ రకంగా భక్తిలో మనం బయట పరిస్థితుల ద్వారా మన భక్తి అటు ఇటు కాకుండా ఉండాలంటే భక్తిలో ఎదిగి ఉండాల. భక్తిలో ఒక స్థిరత్వాన్ని పొందినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా మన భక్తిని ప్రభావితం చేయలేదు. భక్తి ఏమన్నాడు ఇక్కడ, భక్తుడు ఆ విధంగా ఉన్నప్పుడు భగవంతుడు కూడా అతని హృదయంలో ఉండడం. భక్తుడు ప్రేమయుత సేవలో సుస్థిరంగా ఉన్నప్పుడు సాక్షాత్ భగవంతుడు అతని హృదయంలో, ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో 24 గంటలు, భగవంతుడు వాళ్ళ హృదయంలో వచ్చి కూర్చోవాల్సి వస్తుంది కదా. 24 గంటలు భగవంతుడు తప్పించుకోలేడు. భగవంతుడు హృదయంలో ఉంటే మనం ప్రతి పని కూడా చక్కగా చేస్తూ ఉంటాం. దేవుడు మరి చెబుతూ ఉంటాడు, నాకు ఇట్లా కావాలా, నాకు అట్లా కావాలా, నాకు ఇట్లా కావాలా, ఈ రకంగా. కాబట్టి ఏ రకంగా జీవితంలో ఎదగడం ఉంటుందో, చదువుల్లో పై చదువులు, జీవితంలో తర్వాత అవస్థలు, కుర్రాడు ఎదిగొచ్చాడు, ఇప్పుడు పెళ్లి చేయాలా, అదా ఇది కావాలి. ఆ రకంగా భక్తిలో కూడా ఎదిగినటువంటి అవస్థలు, ఆ ప్రేమలో పడినవాడు అతడు ఎంతో స్థిరంగా ఉంటాడు. తర్వాత అతడు కృష్ణుడికి ఎంతో ప్రియంగా ఉంటాడు. అటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సంకల్పాలు భగవంతుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే వాళ్ళ సంకల్పాలు వాళ్ళ కోసం కాదు. భక్తుడి సంకల్పాలు దేనికోసం ఉంటాయి? ఈ సంకల్పాలు ఏంటి? సంకల్పాలు మన సమాజానికి ఏం చేయాలా? భక్తుల సంకల్పాలు. భక్తుల యొక్క సంకల్పాలన్నీ కూడా భగవంతుడికి ఏం చేయాలా, ఇతరులు భక్తులు చేయడానికి ఏం చేయాలి, ఇట్లా మన మందిరం కట్టాలా, పుస్తకాలు రాయాలా, ప్రసాదాలు ఉండాలా, మీరంతా తింటారు. ఈ రకంగా భక్తులు ఎప్పుడు వాళ్ళ సంకల్పాలు సత్య సంకల్పం. సత్య సంకల్పం అంటే అందరికీ మేలు చేసేటువంటి, మన కోసంగా సంకల్పాలు చేస్తే ఇతరుల కోసం, దేవుడి కోసం ఏం చేస్తారు. కాబట్టి అటువంటి భక్తులు దేవుడికి ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. ఎదిగిన భక్తులు భగవంతుడిని మర్చిపోలేరు, భగవంతుడు భక్తుడిని మర్చిపోలేడు. ఈ విధంగా వాళ్ళు సిగ్గు వదిలిపెట్టి
వాళ్ళు అంతే కదా. మనం భగవంతుడి కోసం చేస్తుంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకేం పట్టింపు ఉండదు. భగవంతుడు సంతోషపడితే చాలు, మన గురువు గారు సంతోషపడితే చాలు. మిగతా వాడు ఏమనుకుంటే నాకేం వచ్చింది, ఎవరి బతుకు వాళ్ళది. అటువంటి వ్యక్తి జగత్తును పావనం చేయగలడు. అంటే ఈ సంసారంలో మనం ప్రజలకు ఏమైనా చేయాలంటే ముందు మనం భక్తులు అవ్వాలి గట్టిగా. మనం గట్టిగా భక్తులు అయినప్పుడు భగవంతుడు మనల్ని పనిముట్టుగా పెట్టుకొని, ఇన్స్ట్రుమెంట్గా పెట్టుకొని మన ద్వారా భగవంతుడు స్వయంగా చేసే ఆయన పనులు ఆయన మామూలుగా భక్తుల ద్వారానే చేస్తూ ఉంటాడు. దేనికై అట్లా అంటే దేనికి భక్తుల సంకల్పాన్ని ఆయన తీర్చడంలో ఆయనకు సంతోషం. దానివల్ల భగవంతుడి పనులు అవుతూ ఉంటాయి. తర్వాత భగవంతుడు భక్తుల యొక్క ఖ్యాతి పెంచడానికి ఆయన చేయగలడు. ఆయన గొప్పతనం ఎట్లాగో అది, కానీ భగవంతుడు తన భక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళ ద్వారా పెద్ద పనులు చేస్తూ ఉంటాడు. ఆ రకంగా భక్తుల్ని మనం గౌరవించినప్పుడు, పొగిడినప్పుడు, వాళ్ళంటే ఆదరం ఉన్నప్పుడు మనకి అప్పుడు మనం కూడా భక్తులు. అంతే పెద్ద పనులు చేస్తే కానీ ఎవరు ఈ రోజుల్లో గుర్తించరు. అంటే భగవంతుడు తన భక్తుల ద్వారా పెద్ద పనులు చేయించి దానివల్ల జనాలు కొద్దిగా దిగొచ్చి ఈ రకంగా వాళ్ళు కూడా భక్తిలో ప్రవేశాన్ని పొందుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.